సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రం అమ్మ 28వ తారీఖు. తర్వాత 29వ తారీఖు మన్యు హోమము, రామతారక హోమము, హనుమాన్ చాలీసా పారాయణం. ఆ రోజు మంగళవారం అయింది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసుకుంటూ సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, గంగధారా స్తోత్రము, కృష్ణాష్టకము. అదేవిధంగా 30వ తారీఖు సహస్రము, బుధవారం అయింది. బుధవారం గణపతికి చాలా ప్రీతి. ఏ అరిష్టాలున్నా, ఏ బాధలున్నా, ప్రస్తుతం బుధుడికి సంబంధించినటువంటి కష్టాలు ఎవరికైనా ఉన్నా, ఏది ఉన్నా ఈ గణపతిని ప్రార్థన చేసుకుంటే కష్టాలు దూరం అవుతాయి. సహస్రమోదక గణపతి హోమం ఆ రోజు చేసుకుంటున్నాం. సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, గోవిందనామాలు, అలా అదేవిధంగా నృసింహ సహస్రం, భజ గోవిందం, ఇవి పారాయణం చేసుకున్నాం. అదేవిధంగా 1వ తారీఖు నాడు అరుణ పారాయణం, సూర్య సిద్ధాంత పారాయణము, ఒంటికాలు మీద మేధా దక్షిణామూర్తి హోమం ఇక్కడ దాకా జరుగుతుంది. ఆ తర్వాత 2వ తారీఖు నాడు ఒంటికాలు మీద సూర్య నమస్కారాలు, శతచండీ యాగం ఆరంభం అవుతుంది. శతచండీ ఆ రోజు నుంచి మొదలు పెడతాం. రుద్రహోమం కూడా, ఆ రుద్రహోమం శతచండీ మొదలు పెడుతున్నాం కాబట్టి అప్పుడు లలితా పంచరత్నము, శివానంద లహరి, సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు ఏమో గీతామూర్తి గారి ఆ రోజు. అదేవిధంగా 3వ తారీఖు నాడు శతచండీ రుద్రహోమము, శనివారం అయింది కాబట్టి సుదర్శన హోమము, నృసింహ హోమము, మహావాది వినోద్ గారు వారి యొక్క బృందముతో అథర్వ శీర్ష గణపతి యొక్క అభిషేకం కూడా సాగుతుంది. అదేవిధంగా ఆ రోజు సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, ప్రత్యేకంగా కాలభైరవాష్టకం ఆ రోజు మనం అందరం చేసుకోబోతున్నాం. ఇక 4వ తారీఖు నాడు, 5వ తారీఖు నాడు శతచండీ యాగం, రుద్రహోమం, సరస్వతి హోమం, సూర్య హోమం, మహావాది వెల్ది నారాయణ గారు వచ్చే గణపతి అథర్వ శీర్ష అభిషేకం. అదేవిధంగా ఈ 5, 6 తారీఖుల్లో వైదిక బ్రాహ్మణ పరిషత్తు వారిచే మాన్యాసపూర్వక రుద్రాభిషేకం 4, 5. వాళ్ళు చాలా మంది బృందం మా పాటలు పాడుతుంటే వాళ్ళు అభిషేకం చేసేటప్పుడు కూర్చున్నారంటే శివుడు కైలాసం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి తాండవం చేస్తాడు. అంత అద్భుతంగా అభిషేకం చేస్తారమ్మా. కాబట్టి ఆ అభిషేకం సాగుతుంది. సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, గురుగీత, దక్షిణామూర్తి స్తోత్రం. ఇక 6వ తారీఖు శతచండీ యాగం, రుద్రహోమం, రుద్ర ఏకాదశిని, మృత్యుంజయ హోమం. అనారోగ్యాలు ఏమున్నా కూడా బయట సౌందర్య లహరిలో స్తోత్రాలు ప్రతిరోజు ఉంటాయి. ముకుందమాల, అష్టలక్ష్మి స్తోత్రం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి ఆ రోజు. ఆ సందర్భంగా చరిత్ర పారాయణం కూడా. ఈ స్థలం వాళ్ళ మనకు వచ్చింది అంటే నిజంగా రమేష్ గుప్తా గారు ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి ఆయనకు ఆ సంస్కారం ఇచ్చినటువంటి వారు ఎవరు? ఇలాంటి సత్కార్యక్రమం చేయాలి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారే, వేరే ఎవరు గట్టిగా మనందరికీ కష్టాలు పొందవచ్చు. కాఫీ గ్లాస్ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ గట్టిగా కష్టాలు పొందవచ్చు. అదేవిధంగా శతచండీ యాగం, రుద్రహోమం, మహాలక్ష్మి హోమం ఈ 3 7వ తారీఖు నాడు అవుతాయి. విష్ణు సహస్రనామం, గోవిందనామాలు, విష్ణు షట్పది ఇవి జరుగుతాయి. 8వ తారీఖు నాడు చక్కగా ఈ అన్ని హోమాల యొక్క పూర్ణాహుతి, ఈ కార్యక్రమం కూడా మనం నిర్వహించుకుంటాం అని చెబుతూ మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ శంకర జయంతి విషయాలు తెలుసు. మొట్టమొదటిగా 2 మాటలు శంకర జయంతి గురించి చెప్పవలసిందిగా నేను మా రమేష్ గుప్తా గారిని అడుగుదాం అనుకున్నాను, కానీ బాలా శ్రీనివాస్ గారు ఎక్కడికో వెళ్ళాలి అన్నారు. అదే అర్జెంట్ అన్నారు ఆయన. 2 మాటలు మా రమేష్ గుప్తా గారిని మన శంకర జయంతి విషయాల గురించి